తెనాలి పట్టణంలోని డ్రైన్లపై ముందు వరకు ఆక్రమణలు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. ఆక్రమణలు తొలగించి రోడ్లు వెడల్పు చేసే విధంగా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక గురువారం ఉదయం పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బండిశేషన్న ఇతర విభాగాల అధికారులతో కలిసి బురిపాలెం రోడ్, బోస్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఇబ్బందులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో షాపు ముందు ఉన్న డ్రైన్లపై మెట్లు కట్టి ఉంచడం, కాలువలు కనిపించకుండా ఆక్రమణలు చేయటం వంటి విషయాలు గుర్తించి ఆయా షాపుల నిర్వాహకులతో మాట్లాడారు. కాలువలను మూసివేస్తూ స్లాబులు వేసి ఉంచడం వల్ల వర్షం నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై నీరు నిలిచిపోతుందని చైర్పర్సన్ చెప్పారు. దీంతో పాటుగా ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైన్లపై ఉన్న అడ్డంకులను తొలగించడంతో పాటు రోడ్డు వెడల్పు చేసే విధంగా మున్సిపాలిటీ తరపున ఎస్టిమేషన్ తయారు చేస్తున్నామని చెప్పారు. వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాస్, ఏఈ ఫణీంద్ర, చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాత రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెల్లడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే మన సిల్ట్ కానీ మేము ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుందని, అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. అలానే రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ కానీ, ఈ శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరి ఈ వర్షాకాలం మూలన రోడ్డు మీద బోసు రోడ్డు, అట్లానే బురిపాలెం రోడ్డు దాకా కలవట్ల మీద నుంచి ఖాళీ డ్రైన్స్ మొత్తం కూడా ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు రావడం వలన ఈ వర్షాకాలం వచ్చే వర్షాకాలంలో నీళ్లు డ్రైన్స్లోకి వెళ్లకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి మరి మన మున్సిపల్ సిబ్బంది, మరి కౌన్సిలర్లు అందరం కలిసి దాన్ని ఒక ఉన్న రోడ్డుని శుభ్రంగా ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచన విధానంలో మరి ఉన్న మెట్లన్నీ కూడా కొద్దిగా వెనక్కి జరిపేసి రోడ్డు వేయటానికి కూడా ప్రస్తుతం ఎస్టిమేషన్ వేయడానికి వాళ్ళ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని మరి మా మున్సిపల్ సిబ్బందికి అట్లానే లోకల్లో ఉన్న నాయకులందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.